జిల్లాలో కొత్తగా నిర్మించిన నిజామాబాద్ రూరల్ మాక్లూర్ పోలీస్ స్టేషన్ భవనాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు స్నేహపూర్వక వాతావరణం కల్పించి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కలెక్టర్ త్రిపాఠి తదితర అధికారులు పాల్గొన్నారు. యంత్రాంగం ఇక్కడ కొత్తగా నూతన భవనం నిర్మించడం అనేది చాలా అయితే ఈ సందర్భంగా మన జిల్లాకు వచ్చినటువంటి ఇక్కడ కావాల్సిన క్వార్టర్స్ కానీ రోడ్స్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పాత ఓల్డ్ అయిందని చెప్పారు. సెకండ్ వన్ ఏంటంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్స్, స్పెషల్ గా నిజామాబాద్ రూరల్ లో ఇప్పుడు పాల్దా, తర్వాత జలాల్పూర్, మల్కాపూర్ ఇవన్నీ కూడా రామ్నగర్ ఒక విలేజ్ ఒకటి నిజామాబాద్ రూరల్ నుండి 6th floor లో కాదని చెప్తాం. అంటే రీఆర్గనైజేషన్ అడ్వైజ్ చేశాను. ఇప్పుడు మన కాంగ్రా రూరల్లో ఉంది, మాధవనగర్ కోర్టులో ఉంది. సో ఇదంతా ఆర్గనైజేషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొత్తగా బిల్డింగ్స్లో ఇప్పుడు కొత్త మండలాలు అయినాయి మనకి. మోపాల్ మండలము, తర్వాత ఇండల్వాయి మండలము, తర్వాత 6th పోలీస్ స్టేషన్ కూడా మనకు పర్మనెంట్ పక్క బిల్డింగ్ లేవు. దాన్ని కూడా మేము ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అభినందనీయం, చాలా చక్కటి కార్యక్రమం చేస్తాము. ఇవాళ రోడ్ ట్రాఫిక్ కంట్రోలే కానీ మరి ట్రాఫిక్ యాక్సిడెంట్ కాకుండా అలైవ్ అండ్ అరైవల్ స్కీమ్, డ్రగ్స్ కంట్రోల్లో కానీ పోలీస్ వాళ్ళు పబ్లిక్తో మమ్మేందుకై ఒక ఫ్రెండ్లీ పోలీస్గా చాలా మంది.